దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. జూలై 13. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములన్నీ కాచి కాపాడి మరి ఒక నూతన దినం ఆయుష్ను ఆరోగ్యం ఇచ్చి మాకు దయచేశారు. మీకు వందనాలు ప్రభా. ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. కీర్తనల గ్రంథము 106, 107 అధ్యాయములు. 106వ అధ్యాయము. యెహోవాను స్తుతించుడి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యముండును. యెహోవా పరాక్రమ కార్యములను ఎవడు వర్ణింపగలడు? ఆయన కీర్తి అంతటిని ఎవడు ప్రకటింపగలడు? న్యాయమును అనుసరించువారు ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకునివారు ధన్యులు. యెహోవా, నీవు ఏర్పరచుకొనిన వారి క్షేమము నేను చూచుచు, నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు, నీ స్వాస్యమైన వారితో కూడి కొనియాడునట్లు నీ ప్రజల యందు నీకున్న దయచొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపుము. మా పితరుల వలనే మేము పాపము చేసితిమి, దోషములు కట్టుకొని భక్తిహీనులమైతిమి. ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపకయుండిరి. నీ కృపా బాహుల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనకయుండిరి. సముద్రమునొద్ద, ఎర్ర సముద్రమునొద్ద వారు తిరుగుబాటు చేసిరి. అయినను తన మహాపరాక్రమమును ప్రసిద్ధి చేయుటకే ఆయన తన నామమును బట్టి వారిని రక్షించెను. ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయెను. మైదానం మీద నడిచినట్లు వారిని అగాధ జలములలో నడిపించెను. వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించెను. శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించెను. నీళ్లు వారి శత్రువులను ముంచివేసెను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి, ఆయన కీర్తి గానము చేసిరి. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయిరి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయిరి. అరణ్యంలో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుని శోధించిరి. వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను, అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగజేసెను. వారు తమ దండు పాలెములో మోషేయందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోనునందును అసూయపడిరి. భూమి నెరవిడిచి దాతానును మింగెను, అది అబీరాము గుంపును కప్పివేసెను. వారి సంఘములో అగ్ని రగిలెను, దాని మంట భక్తిహీనులను కాల్చివేసెను. హోరేబులో వారు దూడను చేయించుకొనిరి, పోతపోసిన విగ్రహమునకు నమస్కారము చేసిరి. తమ మహిమాస్పదమును గడ్డిమేయు ఎద్దు రూపమునకు మార్చిరి. ఐగుప్తులో గొప్ప కార్యములను, హాము దేశంలో ఆశ్చర్యకార్యములను, ఎర్ర సముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మరచిపోయిరి. అప్పుడు ఆయన, నేను వారిని నశింపజేసేదనెను. అయితే ఆయన వారిని నశింపజేయకుండునట్లు ఆయన కోపము చల్లార్చుటకే ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి, ఆయన మాట నమ్మకపోయిరి. యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములో సనుగుకొనిరి. అప్పుడు అరణ్యములో వారిని కూలచేయుటకును, అన్యజనుల్లో వారి సంతానమును కూల్చుటకును, దేశంలో వారిని చెదరగొట్టుటకును ఆయన వారి మీద చెయ్యి ఎత్తెను. మరియు వారు బయల్పెయోరును హత్తుకుని చచ్చిన వారికి అర్పించిన బలిమాంసమును భుజించిరి. వారు తమ క్రియల చేత ఆయనకు కోపం పుట్టించగా వారిలో తెగులు రేగెను. ఫినేహాసు లేసి పరిహారము చేయగా తెగులు ఆగిపోయెను. నిత్యము తరములన్నిటినూ అతనికి ఆ పని నీతిగా ఎంచబడెను. మెరీబా జలముల యొద్ద వారు ఆయనకు కోపం పుట్టించిరి, కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగెను. ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కానిమాట పలికెను. యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్యజనులను నాశనము చేయకపోయిరి. అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకొనిరి. వారి విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఉరి ఆయను. మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను దెయ్యములకు బలిగా అర్పించిరి. నిరపరాధ రక్తము అనగా తమ కుమారుల రక్తము తమ కుమార్తెల రక్తము ఒలికించిరి. కనాను దేశపు వారి బొమ్మలకు వారిని బలిగా అర్పించిరి. ఆ రక్తం వలన దేశం అపవిత్రమాయను. తమ క్రియల వలన వారు అపవిత్రులైరి, తమ నడవడిలో వ్యభిచరించిన వారైరి. కావున యెహోవా కోపం ఆయన ప్రజల మీద రగులుకొనెను. ఆయన తన స్వాస్యమందు అసహ్యపడెను. ఆయన వారిని అన్యజనుల చేతికి అప్పగించెను. వారి పగవారు వారిని ఏలుచుండిరి. వారి శత్రువులు వారిని బాధపెట్టిరి. వారు శత్రువుల చేతి క్రింద అనపబడిరి. అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను. అయినను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేయుచూ వచ్చిరి. తమ దోషము చేత హీనదోష నొందిరి. అయినను వారి రోదనము తనకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను. వారిని తలంచుకుని ఆయన తన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. తన కృపా బాహుల్యమును బట్టి వారిని కరుణించెను. వారిని చెరగొనిపోయిన వారికి అందరికీ వారి ఏడల కనికరం పుట్టించెను. యెహోవా మా దేవ, మమ్మను రక్షింపుము. మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లును, నిన్ను స్తుతించుచు మేము అతిశయించినట్లును అన్యజనుల నుండి మమ్మను పోగు చేయము. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా యుగములన్నిటినూ స్తుతినందునుగాక. ప్రజలందరూ ఆమేనందురుగాక. యెహోవాను స్తుతించుడి. 107వ కీర్తన. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును, తూర్పు నుండి పడమటి నుండి ఉత్తరము నుండి దక్షిణము నుండి
నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక. వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి. నివాసపురమేదియు వారికి దొరకకపోయాను. ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు. ఆకలిగొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతిని తీర్మానమును తృణీకరించినందున బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారంలోను నివాసము చేయవారు హృదయమును ఆయన ఆయాసము చేత కృంగజేసెను. వారు కూలి ఉండగా సహాయుడు లేకపోయెను. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారిలో ఆపదలలో నుండి వారిని విడిపించెను. వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారంలో నుండి వారిని రప్పించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఏలయనగా ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టి ఉన్నాడు, ఇనుప గడియలను విరుగగొట్టి ఉన్నాడు. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధ తెచ్చుకుందురు. భోజన పదార్థములన్నీ వారి ప్రాణమునకు అసహ్యమగును. వారు మరణ ద్వారములను సమీపించుదురు. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. వారు కృతజ్ఞతార్పణములు చెల్లించుదురుగాక. ఉత్సాహధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురుగాక. ఓడలెక్కి సముద్ర ప్రయాణము చేయువారు, మహాజలముల మీద సంచరించుచు వ్యాపారము చేయువారు యెహోవా కార్యములను సముద్రములో ఆయన చేయు అద్భుతములను చూచిరి. ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను. అది దాని తరంగములను పైకెత్తెను. వారు ఆకాశము వరకు ఎక్కుచూ అగాధమునకు దిగుచూ నుండిరి. శ్రమచేత వారి ప్రాణము కరిగిపోయాను. మత్తులైన వారి వలె వారు ముందుకు వెనుకకు దొర్లుచు ఇటు అటు తూలుచుండిరి. వారు ఎటూ తోచకయుండిరి. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగంలో అణిగిపోయెను. అవి నిమ్మలమైనవని వారు సంతోషించిరి. వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. జన సమాజములో వారు ఆయనను గణపరచుదురుగాక. పెద్దల సభలో ఆయనను కీర్తించుదురుగాక. దేశ నివాసుల చెడుతనమును బట్టి ఆయన నదులను అడవిగాను, నీటి బుగ్గలను ఎండిన నేలగాను, సత్తువు గల భూమిని చవటి పర్రగాను మార్చెను. అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి ఊటల చోటుగాను ఆయన మార్చి వారు అచ్చటి నివాసపురం ఏర్పరచుకున్నట్లును, పొలములో విత్తనములు చల్లి ద్రాక్ష తోటలు నాటి వాటి వలన సస్యఫల సమృద్ధి పొందునట్లును ఆయన ఆకలి కొనిన వారిని అచ్చట కాపురముంచెను. మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధికముగా సంతానాభివృద్ధి నొందిరి. ఆయన వారి పశువులను తగ్గిపోనీయలేదు. వారి బాధ వలనను, ఇబ్బంది వలనను, దుఃఖము వలనను తగ్గిపోయినప్పుడు రాజులను తృణీకరించుచు త్రోవలేని వారి ఎడారిలో వారిని తిరుగులాడజేయువాడు. అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తెను. వాని వంశమును మందవలే వృద్ధి చేసెను. యథార్థవంతులు దాన్ని చూచి సంతోషించుదురు. మోసగాండ్రందరూ మౌనముగా ఉందురు. బుద్ధిమంతుడైన వాడి ఈ విషయములను ఆలోచించును. యెహోవా కృపాతిశయములను జనులు తలపోయుదురుగాక. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమాగణతకు అర్హుడవు, యోగ్యుడవు, పూజ్యుడవు నాయన. కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడవు, కృపా సత్య సంపూర్ణుడవు, కృప వెంబడి కృపతో మమ్మల్ని కాపాడుచున్న దేవుడవు నీవే తండ్రి. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండే దేవుడు యెహోవా రాఫా, యెహోవా నిస్సి, యెహోవా షమ్మా, యెహోవా రోహి, నీకు వందనాలు వందనాలు, స్తోత్రాలు. యెహోవా షాలోం, నీకే స్తోత్రం 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 స్తోత్రం. అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసే దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభు. అనేక అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసే ఐగుప్తు చెర నుండి ఇశ్రాయేలును విడిపించిన దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఎర్ర సముద్రమును పాయలు చేసిన దేవా, మన్నాను కురిపించిన దేవా, బండ నుండి నీళ్ళిచ్చిన దేవానికి వందనాలు వందనాలు వందనాలు. యోద్ధాను విడగొట్టిన దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. నీకే స్తుతి 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 స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా నాయన, ఇక మా కొరకు పరలోక పట్టణాన్ని విడిచిపెట్టి ప్రభా నాయన, అయ్యా రిక్తునిగా భూమి మీదకి వచ్చిన దేవానికే వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు. మా పాపం నీ మీద వేసుకుని నీ నీతిని మాకు ఇచ్చిన దేవానికే స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా మా పస్కా బలిగా నాయన, మా ప్రాయశ్చిత్తార్థ
బలిగా నాయన యేసయ్య, పాప పరిహారార్థ బలిగా, సమాధానార్థ బలిగా మా కొరకు బలి అయిన యేసయ్య నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా నీ కృపను బట్టి నీకు వందనాలు వందనాలు వందనాలు. నీ ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి నాయన. అయ్యా మా కొరకు మీరు చిందించిన నిష్కలంకమైన నిర్దోషమైన పవిత్రమైన ప్రభ నీ రక్తాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభ. ఇదే కాలం నీ రక్తాన్ని ఆశ్రయిస్తున్నాం. అపరాధములు, పాపములు, దోషములు, అతిక్రమములను అయ్యా దయతో క్షమించండి. నీ రక్తంతో మమ్మల్ని కడగండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. నిందారైతులుగా అయ్యా నీతిమంతులుగా మమ్మల్ని తీర్చండి నాయన. నీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. బుద్ధి జ్ఞానములకు ఆధారముగా ఆత్మవు నీవే నాయన. నీకే స్తోత్రాలు. బలమును అనుగ్రహించి దేవుడవు నీవే తండ్రి. ఆలోచన అనుగ్రహించి దేవుడవు నీవే తండ్రి. తెలివిని అనుగ్రహించి దేవుడవు నీవే నాయన. నీకే స్తోత్రాలు. అయ్యా ఈ ఉదయ కాలంలో అయ్యా జ్ఞాన వివేకములను మాకు అనుగ్రహించండి ప్రభా నాయన. అయ్యా మీరు మాలో ఉండి మమ్మల్ని నడిపించండి ప్రభా. నీ చిత్తానుసారులుగా, నీ హృదయానుసారులుగా ఈ దినమంతా నీ చిత్తము చేయుటకు మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం దేవా. రాజ్యానికే వందనాలయ్యా. గొప్ప దేవుడా, వాక్యమే ఉన్న దేవానికే స్తోత్రాలు. వినిన వాక్యం మా హృదయంలో ఫలింపచేయండి. వాక్యానుసారంగా జీవించడానికి నీ కృపను దయచేయండి నాయన. అయ్యా మీరు ఇచ్చిన వాగ్దానాలు సొంతం చేసుకోవడానికి కావాల్సిన విశ్వాసము, నిరీక్షణ, ఆసక్తి మాకు దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా నాయన. అయ్యా నాయన నీకే వందనాలు. మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలును బట్టి, ఉపకారమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము నాయన. మేము ఏమై ఉన్నామో నీ దయ వలనే, నీ కృప వలనే, నీ కనికరం వలనే, నీ ప్రేమ వలనే ప్రభా తండ్రి. అయ్యా దినదినము నూతనమైన వాత్సల్యంతో మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడవు నాయన. నీకు వందనాలు స్తోత్రాలు నాయన. అయ్యా మా పాపములని అయ్యా నీ వైపు వెనక భాగం వేసి ఉన్న దేవా నీకు వందనాలు స్తోత్రాలు. మరి ఇంకెన్నడూ అవి జ్ఞాపకం చేసుకున్న దేవా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా నీకే స్తోత్రాలు. నీ కృపాసనం మీదకి వచ్చున్నాం ప్రభా. నీ కృప కొరకు వేడుకొనిచున్నాం. అయ్యా మాపై, మా వ్యక్తిగత జీవితాలపై నీ కృప కలుగునుగాక, మా కుటుంబాలపై నీ కృప కలుగునుగాక, మా బిడ్డలపై నీ కృప కలుగునుగాక. అయ్యా తండ్రి మా బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు అందరిపై నీ కృప కలుగునుగాక నాయన. అయ్యా మా పరిస్థితులపై నీ కృప కలుగునుగాక. ఈ దినమంతా మేము చేయు ప్రయత్నాల్లో, పనుల్లో మీ కృప కలుగునుగాక. రాకపోకల్లో నీ కృప కలుగునుగాక నాయన. అయ్యా తండ్రి మా కుటుంబాలు ఎవరైతే మారు మనసు రక్షణ లేకుండా ఉన్నారో వారందరికీ రక్షణార్థమైన కృప దిగివచ్చునుగాక. నాయన నీ సన్నిధి కాంతి మా గృహాల్లో ప్రకాశించబడునుగాక. అయ్యా సమృద్ధి వెలుగుతో, సమృద్ధి జీవముతో, సమృద్ధి వాక్యముతో మా కుటుంబాలు నింపబడునుగాక అని ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా మా కుటుంబాల్లో నీకు విరోధంగా పనిచేసిన ప్రతి విధమైన దుష్టుడి కాడి యేసుక్రీస్తు నామంలో విరిగిపోవునుగాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మాలో అనారోగ్యంగా ఉన్న వారందరినీ నాయన స్వస్థపరచండి. గాయపడ్డ హస్తమైంది నీ రక్త ప్రోక్షణ కింద అయ్యా మమ్మల్ని, మా కుటుంబాలన్నింటినీ మీరు ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా రాజ్యానికే వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. మా పట్టణంలో గొప్ప ఉజ్జీవాన్ని రగిలించండి. మా పట్టణాన్ని మీరు రక్షించమని వేడుకొంచున్నాం ప్రభా. అయ్యా తండ్రి నాయన దైవజనులు అందరి కొరకు, సేవకురాండ్రి కొరకు ప్రార్థిస్తున్నాం. అందరినీ అభిషేకించి వాడుకోండి నాయన. నీ చిత్తంలో వారందరినీ బలపరచండి. వారి ప్రార్థనలకు జవాబు దయచేయండి. క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి, రూపులోకి మార్చుకోండి. డినామినేషన్స్ భేదములు తొలగించండి. అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను మీరు దయచేయమని వేడుకొనిచున్నాం నాయన. ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేస్తున్న అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం. నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా యేసు నామంలో జరుగునుగాక తండ్రి. అయ్యా తండ్రి నీ చిత్తమే ప్రపంచ దేశాల్లో జరుగునుగాక. గొప్ప ఉద్యమం యేసుక్రీస్తు నామంలో ప్రపంచ దేశాల్లో రగులు కొనుగాక. ఇంకను సువార్తకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధం యేసుక్రీస్తు నామంలో లయమైపోవునుగాక. నేను ఇంకను సువార్త అందరి దేశంలన్నీ సువార్త అందించబడునుగాక నాయన. నీకే వందనాలు. సువార్తికులు లేపబడుదురుగాక, అపోస్తులు, ప్రవక్తలు యేసు నామంలో లేపబడుదురుగాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. రాజ్యానికే వందనాలు. ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయెల్ సరిహద్దుల సమాధానం ఇచ్చి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమము దయచేయండి నాయన. ఇజ్రాయెల్లో నీ చిత్తము జరిగించండి. రాజ్యానికి వందనాలు. అయ్యా మా భారతదేశాన్ని ప్రత్యేకించి నీ హస్తాలకు అప్పచెప్పుకున్నాం. 150 కోట్ల భారతదేశ ప్రజల మనోనేత్రాలు వెలిగించండి. హృదయాలు తెరవండి. రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టండి అయ్యా. ఓ నిశ్చయంగా మా దేశంలో గొప్ప ఉజ్జీవము రగులు కొనును గాక. అయ్యా తండ్రిగా కాశ్మీర్ మొదలుకుని కన్యాకుమారి వరకు నీ రక్తం ఏరులై పారును గాక. ఓ నిశ్చయంగా కడవరి వర్షమే మీరు దిగిరండి. కడవరి ఉజ్జీవాన్ని రగిలించండి. నీ పేరు పెట్టబడి నీ జనులు తమను తాము తగ్గించుకుని పాపం విడిచి చేసిన ప్రతి ప్రార్థనకు యేసు నామంలో జవాబు వచ్చునుగాక. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా, సాంఘిక పరంగా అన్ని రంగాల్లో మా దేశానికి స్వస్థత, విడుదల కలుగునుగాక తండ్రి. మా దేశ ప్రధాని కానీ, ప్రెసిడెంట్, చీఫ్ మినిస్టర్లు, గవర్నర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వారి కింద పనిచేసిన అధికారులు, డిపార్ట్మెంట్స్ అన్నింటినీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నా. వారందరినీ నాయన నీ చిత్తానుసారంగా మీరు నడిపించిన, కావాల్సిన బుద్ధి, జ్ఞాన, వివేకంలో అనుగ్రహించిన. మా దేశంలో ఇంకొన్ని సువార్త గ్రామాలు, ప్రాంతాలు పట్టుకోండి నాయన. అయ్యా సువార్తికులు ఇంకను లేపండి ప్రభా. అయ్యో సువార్తకు విరోధంగా పాస్ అవుతున్న ప్రతి బిల్లు యేసుక్రీస్తు నామములో క్యాన్సిల్ అయిపోవునుగా కానీ ప్రార్థిస్తూ ప్రభా. అయ్యా నిశ్చయంగా నీ చిత్తం మా భారతదేశంలో జరిగించమని వేడుకుంటూ ఉదయకాలం నీ చిన్ని ప్రార్థన మనం నీ పాద సంధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున
మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకంలో నెరవేర్చబడుచున్నట్లు భూమి యందును నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. ఎలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధమును క్షమించి మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని బారి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవే ఉన్నది. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామంలో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.